కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపడంలో కేసీఆర్ కీలకమవుతారని తెలిపారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ చెప్పారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతుందని కేసీఆర్ ఒప్పుకోరు అని తెలిపారు. అయితే బీఆర్ఎస్ భావాజాలం వేరు, బీజేపీ భావాజాలం వేరని తెలిపారు. బీజేపీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి డ్రామాలు ఆడుతున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వం వహించారని కేటీఆర్ ముందే చెప్పారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ వచ్చి ఇక్కడికి వచ్చి కలుపుతానన్నా ఒప్పుకోడు కేసీఆర్. దట్ ఈస్ బీఆర్ఎస్. కులం గురించి వెళ్ళి ఎప్పుడన్నా తెలంగాణలో మాట్లాడతామా? ఈ కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం, కుల ప్రస్తావన? కులభావనే ఉంటే అయితే కేసీఆర్ కానీ, కేటీఆర్ గానీ, నేను కానీ, ఇంకోరం కానీ మాట్లాడుకున్నామా? ఎన్నడన్నా మనం ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఒకరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి? కానీ ఆడ ముందే వాసన వస్తుంది. కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ. కులగజ్జి నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యునికి అంటింది కులం పిచ్చి. మాట్లాడాడు కదా మొన్న, బట్టలు ఉతికే సాకులు అయినా అన్ని, చేపలు పట్టుకునే శ్రీహరి అని పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ ఇళ్లలో వండిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయడం చేసిన వాళ్ళకి అంటుకుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలే. ఇవన్నీ వాళ్ళకుండే గజ్జులు అవన్నీ కూడా అవి రావు ఇప్పటికి తెలంగాణకు అంటావు. మా స్థాయికి రావు ఆ చర్చలు. ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకు మించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకు మించి ఇంకేం మాట్లాడగలుగుతాడు? ఈయనటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని